హలో 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 ఫ్రెండ్స్. నేను ఈరోజు ప్రస్తుతం ట్రెండింగ్గా ఉన్నటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడతాను. ప్రస్తుత కాలంలో డిజిటల్ పత్రికల పాత్ర. ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా ముందు నిలబడగలుగుతుందా? ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. క్షణాల్లో ఈ పేపర్ కానీ వెబ్సైట్ లేదా సోషల్ మీడియా లింక్ని పంపించవచ్చు. అలాంటప్పుడు పేపర్ కొని చదవటం ఎవరు చేస్తారు అని చాలామంది భావిస్తుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. ప్రింట్లో వచ్చే పేపర్ యొక్క విశ్వసనీయత వేరు. 2023లో తేలిన గణాంకాల ప్రకారం ప్రింట్ మీడియా ముందంజలోనే ఉన్నదని చెప్పాలి. ఆ రంగానికి వచ్చిన మొత్తం రెవెన్యూ 260 బిలియన్ రూపాయలు అని. ఆ రకంగా చాలామంది అనుకున్న దానికి భిన్నంగా ప్రింట్ అయిన న్యూస్ పేపర్ తన ఆధిక్యత నిలుపుకుంటూనే ఉన్నది. డిజిటల్ మీడియా రంగ ప్రవేశం చేయడంతో స్థానిక వార్తాపత్రికలు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంకా సోషల్ మీడియాలో లింకులు షేర్ చేయడం ద్వారా అత్యంత త్వరగా పఠితకు చేరువవుతున్నాయి. సమాచారం వేగంగా ప్రవహిస్తోంది, అది కాదని లేని వాస్తవం. అంతేగాక పెద్ద మీడియా సంస్థల గుత్తాధిపత్యానికి తెరపడిందని చెప్పవచ్చు. వార్తకి ఉన్న బహుముఖాల్ని వివిధ ఆన్లైన్ పత్రికలు బయటకు తెస్తున్నాయి. ఒక ల్యాప్టాప్ రాయగలిగే సత్తా ఉంటే చాలు, డిజిటల్ రూపంలో వార్తలు మోసుకు వస్తున్న పత్రికలు ఎన్నో ఉన్నాయి. అయితే అన్నిటికీ ఒకే రకమైన ఆదరణ ఉండటం లేదు. విశ్లేషణలోనూ నమ్మకమైన వార్తల్ని ఇతర పిక్చర్స్ని ఇవ్వటంలోనూ నిజాయితీ అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే అలాంటి నాణ్యత కలిగి ఉన్న డిజిటల్ పత్రికలకి ఆదరణ ఉంటుంది. కేవలం సంచలనాలు మాత్రమే కాకుండా స్థానిక సంస్కృతుల్ని, కళల్ని, ప్రత్యేక లక్షణాలని వెలికి తీసే దిశగా డిజిటల్ పత్రికలు కృషి చేయాలి. ప్రింట్ పత్రికలకి ఉండే స్పేస్ ప్రాబ్లం అనేది వీటికి ఉండదు. అది గమనించి వివిధ కళాకారుల, సాహితీకారుల ఇంటర్వ్యూలను ప్రచురించాలి. కేవలం స్టేట్మెంట్లు, ఇంకా రాజకీయ వార్తలకు మాత్రమే పరిమితం కారాదు. విశ్వసనీయత లేని సమాచారం వచ్చినప్పుడు చదువరికి ఆ డిజిటల్ పత్రికపై సరైన అభిప్రాయం నెలకొనదు. ముఖ్యంగా ఈ తరహా పత్రికలపై చిన్నచూపు ఏర్పడడానికి కారణం ఇదే. ప్రింట్ మీడియాలోనూ ఇలాంటివి లేవా అంటే ఉన్నాయి, కానీ సంఖ్యలో తక్కువే అని చెప్పాలి. ప్రింట్ అయిన పేపర్ని 1-2 సార్లు చదివే వీలుంది. దాన్ని దాచుకోవచ్చు, మళ్ళీ అనువుగా ఉన్నప్పుడు తిరగేయచ్చు. కానీ డిజిటల్ రూపంలో ఉండే పత్రిక లింకు పొరపాటుని డిలీట్ అయితే మిగతా వాటిల్లోంచి దాన్ని కనిపెట్టడం కష్టం. చదువరకు మళ్ళీ దాన్ని చదివే ఆసక్తి కూడా పోతుంది. అదీగాక అంతర్జాల ప్రపంచంలో మహాసముద్రంలో ఉండే సమాచారాన్ని వెనుక ముందు చూడకుండా పేజీలకు పేజీలు కొమ్మరించిన ఫలితం ఏమీ ఉండదు. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఇవ్వగలగాలి. ఎన్నికలకు ముందు కొన్ని పెయిడ్ ఈ పేపర్లు కొంతకాలం మాత్రం వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అవి మనం చూస్తూనే ఉంటాం. మనిషి ఉన్నంత వరకు వార్త పట్ల ఆసక్తి ఉంటుంది. అది కొన్ని కాలమాన పరిస్థితుల్లో వివిధ రూపాల్లో వ్యక్తం అవుతుంది. క్రీశకం 200 సంవత్సరంలో మొట్టమొదటిగా చైనా దేశంలో వార్తాపత్రిక అనే భావన మొగ్గతొడుగుగా, యూరప్లోని వివిధ దేశాల్లో క్రీస్తుశకం 1400 సంవత్సరానికి కానీ ప్రింట్ రూపంలో చదువుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం డిజిటల్ రూపంలో చేతివేలు నొక్కితే చాలు అవతల వారిని చేరుకునే దిశకు చేరుకుంది. ఇది చాలా వరకు విప్లవాత్మకమైనటువంటి ఒక ఇవాల్యూషన్ అని చెప్పి అనుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో 83% పైగా జనాభా స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నారు. సరిగా ఉపయోగించగలిగితే చాలా పెద్ద మార్కెట్గా పరిణమిస్తుందని ఈపాటికి నిరూపించబడింది. 1966లో పార్లమెంట్ ఆమోదం ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించి స్వయంగా ఓ రెగ్యులేటరీ వాచ్ డాగ్గా పనిచేస్తోంది. అయితే ప్రింట్ మీడియాకే అది పరిమితమైంది. దానివల్ల ఆన్లైన్లో వెలువడే వార్తాపత్రికల కోసం 2000 సంవత్సరంలో ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చేయబడింది. ఆడియో, వీడియో, వెబ్సైట్, సోషల్ మీడియాల ద్వారా వెలువడే వార్తాపత్రికల విషయంలో
ఖచ్చితమైన నియమ నిబంధనలు లేవని, వీటిని మరింత స్పష్టంగా నిర్వచించవలసిన అవసరం ఉందని నిపుణులు కొంతమంది భావిస్తున్నారు. అయితే భావ స్వాతంత్ర్యాన్ని హరించి స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే విధానం ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన ఈ అంతర్జాల యుగంలో కుదరని పని అని మరికొంతమంది భావిస్తున్నారు. పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం నుంచి విముక్తి పొంది ఎందరో మేధావులైన పాత్రికేయులు సొంత మీడియాని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. అంతేగాక అసంఖ్యాక ప్రజల అభిమానాన్ని సైతం పొందగలుగుతున్నారు. యువత సైతం పెద్ద ఎత్తున రంగంలోకి ప్రవేశించి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ పాత్రికేయం ఏ తీరాలకు చేరనున్నదో వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ప్రింట్ మీడియా సైతం మరోవైపున తన ప్రయాణం అది చేస్తూనే ఉంటుంది. ఇదండి ఈ రోజున మనం ఎక్కువగా చూసే డిజిటల్ పత్రికల గురించి నేను మీకు మీ ముందుకు తెచ్చినటువంటి కొంత సమాచారం, ఒక ఆర్టికల్. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.